హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం టొమాటో రసం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ వాటర్ వేసుకొని 6 టొమాటోస్ ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ మీద బాయిలింగ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రసం పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేయించుకుందాము. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మిరియాలు, 1 ఎండుమిర్చి వేసుకొని మంచి అరోమా వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇందాక మనము బాయిలింగ్కి పెట్టుకున్న టొమాటోస్ ఉడికిపోయాయి. వాటిని వాటర్ నుంచి సపరేట్ చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మనం రసం పౌడర్ని రెడీ చేసుకుందాము. వీటిని బాగా పౌడర్ లాగా చేయనవసరం లేదండి, కొద్దిగా పలుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనము 6-7 వెల్లుల్లి రబ్బలు వేసుకుని మంచిగా దంచుకుందాము. టొమాటోస్ చల్లారిపోయాయి. ఇప్పుడు వీటి మీద ఉన్న స్కిన్ని తీసేసి మిక్సీకి పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ని ఇందాక టొమాటోస్ మనం తీసాం కదా, ఆ వాటర్లోనే కలిపేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఆ వాటర్ని కూడా ఇందులో కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర, రసం పౌడర్ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకుని నేను పోపు కోసం మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఆవాల నూనె 1 టేబుల్ స్పూన్ పడుతుంది. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ధనియాలు, అవి వేగిన తర్వాత కొద్దిగా హింగ్ యాడ్ చేసుకుని వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇదే స్టవ్ మీద రసంని పెట్టేసుకుని పోపుని ఇందులో కలిపేసుకుందాము. ఒకసారి రసంని చెక్ చేసుకోండి, ఉప్పు ఏమైనా పడితే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే 1/2 స్పూన్ మళ్ళీ వేయాల్సి వచ్చింది. అంతే, ఒక 2-3 పొంగులు వచ్చిందంటే టొమాటో రసం రెడీ అయిపోతుంది.